చాలా మంది లోన్ ఈఎంఐస్ ని ఆన్ టైమ్ లో పేమెంట్ చేయరు. ఇలా లోన్ ఈఎంఐస్ ని గానీ క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్స్ ని గానీ ఆన్ టైమ్ లో పేమెంట్ చేయకపోతే సివియర్ ప్రాబ్లమ్స్ ని మనం ఫేస్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. కానీ ఆ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది ఎవరికి అంత సరిగ్గా తెలియదు. నేను ఈ వీడియోలో మనము క్రెడిట్ కార్డ్ బిల్స్ కానీ లోన్ ఈఎంఐస్ కానీ మిస్ చేస్తే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫ్యూచర్లో ఫేస్ చేయాల్సి ఉంటుంది అనే విషయాల గురించి మనం డిస్కస్ చేసుకుందాం. వీడియో ఫర్దర్ డీటెయిల్స్కి వెళ్ళే ముందు నేను ఈ ఛానల్లో క్రెడిట్ కార్డ్స్, లోన్స్, బ్యాంకింగ్, ఇన్సూరెన్సు, పెన్షన్, అదేవిధంగా స్టాక్ మార్కెట్ సంబంధించిన వీడియోలన్నీ చేస్తుంటాను. మీరు ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియో డీటెయిల్స్కి వెళ్తే మనము లోన్ ఈఎంఐని ఆన్ టైంలో పేమెంట్ చేయలేదనుకోండి, ఏమవుతుందంటే ఫస్ట్ మనకు 2 ఛార్జెస్ పడతాయి. ఫస్ట్ వన్ వచ్చేసి మనం పెట్టుకున్న ఈసీఎస్ మ్యాండేట్ ఆటోమేటిక్ డెబిట్ ఆప్షన్ అనేది వర్క్ కాకపోతే, లేకపోతే చెక్ బౌన్స్ అయినా కానీ ఏమవుతుందంటే అప్ టు 500+ GST అనేది బ్యాంక్స్ అనేది ఛార్జ్ చేస్తుంది అనమాట, ఈ విధంగా చెక్ బౌన్స్ అయినందుకు. సెకండ్ ఛార్జ్ వచ్చేసి పెనాల్టీ ఇంట్రెస్ట్ ఛార్జెస్. ఈ ఛార్జ్ అనేది 2% ఆఫ్ ద ఈఎంఐ అమౌంట్ ఉంటుంది, పర్ మంత్ ఉంటుంది. సో బ్యాంక్ని బట్టి ఈ ఛార్జ్ అనేది వేరే అవుతుంది. కొన్ని బ్యాంక్స్ ఇంకా ఎక్కువగా ఛార్జ్ చేస్తుంటాయి. సో ఇవి 2 బేసిక్ ఛార్జెస్గా మనం తీసుకోవచ్చు. ఈ ఛార్జెస్ కాకుండా మెయిన్గా మనం ఫేస్ చేయాల్సిన ప్రాబ్లం ఏంటంటే మన సిబిల్ స్కోర్ మీద తీవ్రంగా ఎఫెక్ట్ అనేది పడుతుంది. మనము మన లోన్ ఈఎంఐని ఆన్ టైంలో పేమెంట్ చేయకపోతే బ్యాంక్స్ అనేవి మన పేమెంట్ని డిలే పేమెంట్గా చూపిస్తూ క్రెడిట్ బ్యూరో సిబిల్కి పంపిస్తాయి అన్నమాట. సో సిబిల్లో మీరు డిలే పేమెంట్ చేసినట్టుగా రికార్డ్ అవుతుంది, మీకు సర్టెన్ మంత్లో డిలే పేమెంట్ ఉంది అనేది చూపిస్తుంది అనమాట. ఈ విధంగా ఈ డిలే పేమెంట్స్ ఎన్ని ఎక్కువగా ఉంటే అంత మీకు ఫర్దర్గా ఫ్యూచర్లో లోన్స్ కానీ క్రెడిట్ కార్డ్స్ కానీ వచ్చే అవకాశాలు అనేవి తగ్గిపోతుంటాయి. ఈ డిలే పేమెంట్స్ అనేవి మన సిబిల్ రిపోర్ట్లో ఎలా చూపిస్తాయంటే 0 to 30 days డిలేనా, లేకపోతే 30 to 60 days, లేకపోతే అప్ టు 180 days డిలేనా అని చూపిస్తుంటుంది. మన డిలే పేమెంట్స్ ఎన్ని రోజులు డిలే ఉంది అనేది. మామూలుగా బ్యాంక్స్ అనేవి అప్ టు 3 months వరకు వెయిట్ చేస్తుంటాయి. మనము కట్టకపోయినా కానీ ఎటువంటి నోటీసులు పంపించవు. కానీ మనం 3 EMIs కానీ 3 months కానీ మనము మన బిల్లుని లేదా ఈఎంఐని కట్టకపోతే బ్యాంక్ అనేది 3 months తర్వాతకి, అంటే 90 days తర్వాతకి మనకు నోటీస్ పంపిస్తుంది. ఇట్లా రిటర్న్ ఆఫ్ చేస్తున్నాము మేము, మీరు మీ ఈఎంఐస్ని కట్టండి అని నోటీస్ని పంపిస్తుంది అనమాట. వెంటనే 3 months తర్వాతకి సిబిల్కి కూడా రిపోర్ట్ చేస్తుంది, ఇట్లా సర్టెన్ పర్సన్ తన ఈఎంఐని పేమెంట్ చేయలేదు, సో రిటర్న్ ఆఫ్ అనే రిమార్క్స్ని రాస్తున్నాము, ఇంత అమౌంట్ పేమెంట్ చేయాలి అని సిబిల్కి పంపిస్తుంది. సిబిల్లో 3 months తర్వాతకి రిటర్న్ ఆఫ్ అనే రిమార్క్ అనేది పడుతుంది. మీరు ఆ 3 months ఈఎంఐని లేకపోతే ఇంకా ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ ఉన్నది కూడా కలిపి మొత్తం అమౌంట్ని పేమెంట్ చేసే వరకు ఆ రిటర్న్ ఆఫ్ అనేది, ఆ రీమార్క్ అనేది అలానే ఉంటుందన్నమాట. అది సిబిల్లోంచి రిమూవ్ కాదు, బ్యాంక్స్ కూడా రిపోర్ట్ చేయవు మీరు పేమెంట్ చేసే వరకు. ఈ విధంగా రిటర్న్ ఆఫ్ అనే రీమార్క్ ఉంటే మీరు డిఫాల్టర్ కిందికి వస్తారు, అంటే మీరు పేమెంట్ చేయలేదు, పేమెంట్ ఎగ్గొట్టినట్టుగా వస్తారనమాట. సో ఇలా ఉంటే ఏ బ్యాంకు కూడా మీకు లోన్ కానీ క్రెడిట్ కార్డు కానీ ఇవ్వదన్నమాట. అది సెకండ్ సివియర్ ప్రాబ్లం. ఇంకా ఫర్దర్గా మీరు మీ లోన్ ఈఎంఐని ఈవెన్ 6 months కూడా పే చేయలేదనుకోండి, అప్పుడు బ్యాంక్ ఏం చేస్తుందంటే మీ మీద సూట్ ఫైల్ చేస్తుంది, అంటే కోర్టులో కేసు వేస్తుంది అనమాట. ఇట్లా మేము నోటీసులు పంపించినా కానీ నువ్వు మీ యొక్క లోన్ ఈఎంఐని పేమెంట్ చేయలేదు, సో మీరు కోర్టుకు వచ్చి అటెండ్ కాండి అని సూట్ ఫైల్ చేస్తుంది మీ మీద. సో సూట్ ఫైల్ అనేది కూడా మీ సిబిల్లో రిపోర్ట్ అవుతుంది అనమాట. పర్టికులర్ పర్సన్ మీద కేసు వేసాము, అతను డబ్బులు కట్టలేదు, డిఫాల్టర్ కిందకి వచ్చాడు అని సిబిల్లో రికార్డ్ అయిపోతుంది అనమాట. మనము ఆ లోన్ ఈఎంఐస్ని కట్టలేక బ్యాంక్ని రిక్వెస్ట్ చేస్తాం, నేను ఇంత అమౌంట్ని కట్టలేను, కొంచెం తగ్గించి కడతాను, సెటిల్మెంట్ చేసుకుందాము, సెటిల్మెంట్ ఓకేనా కాదా అని బ్యాంక్ని అడుగుతుంటాం మనం. కానీ అందరు చేసే పెద్ద తప్పు ఇదే, సెటిల్మెంట్కి రావడమే చాలా పెద్ద తప్పు అనమాట. మన టోటల్ అమౌంట్ని పే చేయకుండా అందులో కొంత అమౌంటే పేమెంట్ చేయడం అనేది సెటిల్మెంట్ కిందకి వస్తుంది. ఈ సెటిల్మెంట్ చేయడం వలన ఇది కూడా సిబిల్ రిపోర్ట్లో రికార్డ్ అవుతుంది, మీరు పర్టికులర్ లోన్ అమౌంట్ని సెటిల్మెంట్ చేసుకున్నారు, మొత్తం పేమెంట్ చేయలేదు అని రికార్డ్ అవుతుంది. సో ఈ విధంగా ఇంతకుముందు చెప్పిన
రికార్డ్స్ అన్నీ అంటే లేట్ పేమెంట్స్ కానీ లేకపోతే రిటర్న్ ఆఫ్ రీమార్క్స్ కానీ అదేవిధంగా సెటిల్డ్ అని కానీ డిఫాల్టర్ అని కానీ ఈ విధంగా రీమార్క్స్ అన్నీ మీ సిబిల్ రిపోర్ట్లో పడిపోతాయి. ఈ రీమార్క్స్ అనేవి 7 years వరకు అలానే ఉంటాయి. సో నెక్స్ట్ టైం ఏ బ్యాంక్ అయినా కానీ లోన్ ఇవ్వాలంటే తప్పకుండా సిబిల్ చెక్ చేస్తుంది. ఆ సిబిల్లో ఉన్న ఈ డిఫాల్టర్ రీమార్క్స్, రిటర్న్ ఆఫ్ రీమార్క్స్, అదేవిధంగా సెటిల్మెంట్ రీమార్క్స్ని చూసి మీకు లోన్ కానీ క్రెడిట్ కార్డు కానీ ఇవ్వదన్నమాట. ఒకవేళ ఇచ్చినా కానీ హై ఇంట్రెస్ట్ తోటి మీకు లోన్స్ ఇస్తుంటాయి. జనరల్గా 12%, 15% లోన్స్ ఇచ్చేవి 40% లోన్స్ ఇస్తాయి ఆ టైంలో. సో మీరు మీ చేతులారా మీ యొక్క సిబిల్ని ఖరాబ్ చేసుకున్నట్లయితుంది. ఈ విధంగా చేయడం వలన మీకు ఫ్యూచర్లో కూడా ఎటువంటి బ్యాంక్ నుంచి లోన్స్ రాకుండా చేసుకున్నట్లు అవుతుంది అన్నమాట. సో అందుకనే నేను అందరికీ చేసే సజెషన్ ఏంటంటే మీరు ఎప్పుడైనా కానీ మీ యొక్క ఈఎంఐని ఆన్ టైంలో పేమెంట్ చేయండి. మీ దగ్గర డబ్బులు లేకపోయినా కానీ వేరే వాళ్ళ దగ్గర నుంచి అప్పు అడిగి తెచ్చుకొనైనా కానీ మీ బ్యాంక్లో వేసి ఆ ఈఎంఐని ఆన్ టైంలో పేమెంట్ చేయండి. ఒకవేళ మరీ దారుణమైన సిచ్యువేషన్ వచ్చి పేమెంట్ చేయకపోతే మీరు పొరపాటున కూడా సెటిల్మెంట్ చేసుకోకండి. మీ యొక్క లోన్ అమౌంట్ని కానీ క్రెడిట్ కార్డ్ బిల్ని కానీ మీరు ఏం చేయొచ్చు అంటే ఆ అమౌంట్ని టోటల్గా కట్టేసేయండి. టోటల్గా కట్టేస్తే వేరే ఇంపాక్ట్ ఉంటుంది, సెటిల్మెంట్ చేస్తే వేరే ఇంపాక్ట్ ఉంటుంది. సెటిల్మెంట్ చేశారంటే దాని మీనింగ్ ఏంటంటే మీరు డబ్బులు కట్టలేరు అనే సిచ్యువేషన్ అనమాట. మీరు అప్పు తీసుకొని మీరు అప్పుని కట్టలేని సిచ్యువేషన్లో ఉన్నారు అని దాని మీనింగ్. సో మీరు అప్పు ఇస్తే మీరు అప్పు కట్టలేదు అంటే ఇంకా ఫ్యూచర్లో ఎవరిస్తారు అప్పు? ఎవరు ఇవ్వరు అనమాట. సో అది మెయిన్గా అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం. సో ఫ్యూచర్లో ఎప్పుడైనా కానీ మీరు క్రెడిట్ కార్డు బిల్లు కానీ లోను ఈఎంఐ కానీ ఆన్ టైంలో పేమెంట్ చేయండి. ఒకవేళ పేమెంట్ చేయకపోయినా కానీ మీరు సెటిల్మెంట్కి అయితే రాకండి, టోటల్ అమౌంట్ని పేమెంట్ చేయండి. అలా టోటల్ అమౌంట్ పేమెంట్ చేయడం వలన డిలే పేమెంట్స్ అనేది చూపిస్తాయి కానీ రిటర్న్ ఆఫ్ కానీ లేకపోతే సెటిల్డ్ అని కానీ చూపించవన్నమాట. సో మీకు సెటిల్మెంట్ రిటర్న్ ఆఫ్తో పోల్చితే డిలే పేమెంట్ ఎఫెక్ట్ అనేది తక్కువగా ఉంటుంది. సో ఇక మీద అయినా కానీ ఎటువంటి డిలే పేమెంట్స్ లాంటివి చేయకుండా ఆన్ టైం పేమెంట్ చేసి మీ యొక్క సిబిల్ని పెంచుకోండి. సో ఇది టోటల్గా మనము ఆన్ టైంలో ఈఎంఐని పేమెంట్ చేయకపోతే ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, మనం ఏ విధంగా రెక్టిఫై చేసుకోవచ్చు అనే విషయాల గురించి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.